4.5 కోట్ల మంది ఆకాంక్ష, సబ్బండ వర్ణాల కళ, సకల జనులు సమ్మెలు చేశారు. అన్ని వర్గాలకు జేఏసీగా పెట్టుకొని మొత్తానికి తెలంగాణ సాధించారు. ఇప్పుడు అంతటి త్యాగాల మీద ఏర్పాటైన తెలంగాణలో ఉండి మాట్లాడుతున్న బోర్నర్ సైకిల్ గారు, ఆ తెలంగాణ కళ ఫలించిందా? అంటే రాష్ట్రంగా కాకుండా ప్రజాస్వామిక తెలంగాణ ఉందా ఇప్పుడు? నో, ఏదైతే అప్రజాస్వామిక తెలంగాణ ఉండే, నిరంకుశ తెలంగాణ ఉండే, దాని కొరకే కదా నేను బీఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చింది. సో ఒకటి డెవలప్మెంట్ వేరు, ఆత్మగౌరవం వేరు. సో దురదృష్టవశాత్తు ఏదైతే ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారు పూర్తిగా తెలంగాణ వచ్చిన తర్వాత ఇది నాది, ఇది నా సొంత ఆస్తి అనే భావనలోకి వెళ్ళిపోయారు. మా ఇంగ్లీషులో ఒక జబ్బు పేరు ఉంది, అంటే ఇంగ్లీష్లో కాదు మెడికల్ భాషలో డెల్యూజన్స్ ఆఫ్ గ్రాండ్యూర్ అంటారు. ఓకే సార్. డాగ్ సిండ్రోమ్. దాంట్లో ఏంటంటే నేనే సర్వం, అహం బ్రహ్మస్వి, తెలంగాణ నాది, నేను ఇస్తే తీసుకోవాలి, ఎవడు అడగొద్దు. ఇక ఒక దశలో నేను దైవాంశ సంభూతుంది అనే దశలో పోయినప్పుడు మేము దాన్ని ప్రతిఘటించక తప్పలేదు, బయటికి రావటం జరిగింది. డెవలప్మెంట్ కంటే ఏదైతే ప్రజాస్వామ్యాన్ని అణచివేయటంతో గత ప్రభుత్వం పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, 3 నెలలు అయింది. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, వారు ఇచ్చిన హామీలు, మనకున్న బడ్జెట్ ఆకాశానికి నేలకు సంబంధించినటువంటి అంశం, ఎలాంటి పొంతం లేదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా హామీల్లో వైఫల్యం చెందుతుంది. కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారా మీరు? కాంగ్రెస్ టీఆర్ఎస్ నుంచి ముందు